బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కందులపాలెం గ్రామంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. మండల వైద్యాధికారి డాక్టర్ సందీప్ నాయుడు మాట్లాడుతూ మహిళలు కిషోర బాలికలను స్క్రీనింగ్ చేయడం ద్వారా వారిలో రక్తహీనతను గుర్తించి చికిత్స అందించుట, క్షయవ్యాధి పరీక్షలు నిర్వహించుట, గర్భిణీ స్త్రీలకు ప్రసూతి పరీక్షలు నిర్వహించుట, చిన్నపిల్లలకు వ్యాక్సిన్ అందించుట, క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించి అనుమానిత కేసులను గుర్తించి రిఫర్ చేయుట వంటి సేవలు ఈ క్యాంపులో నిర్వహిస్తామని తెలిపినారు. డాక్టర్ వి స్వాతి భవాని మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన మహిళలు శక్తివంతమైన కుటుంబాన్ని కలిగి ఉంటారని తెలిపారు. డాక్టర్ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 11 గర్భిణీ స్త్రీలను పరీక్షించడం, 10 కౌమార బాలికలను హెచ్పి పరీక్ష, 60 రక్తపోటు పరీక్షలు, 54 మధుమేహం పరీక్షలు జరిపి 75 మందికి క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అనుమానిత 2 క్యాన్సర్ కేసులను గుర్తించి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేసినారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు జి అచ్యుతవేణి, కందులపాలెం గ్రామ నాయకులు వైట్ల రాజాబాబు, వైట్ల గజలక్ష్మి పాల్గొని కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నాగిరెడ్డి సతీష్, శ్రీకృష్ణ డివిజనల్ సూపర్వైజర్ జి కమల్ శేషు, సూపర్వైజర్లు డిడి వైకుంఠరావు, జి రత్నం, ఐసిడిఎస్ సూపర్వైజర్ కళ్యాణ్, అంగన్వాడీ టీచర్లు పోషకాహార స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అమ్మ మీరు ఐరన్ టాబ్లెట్ తీసుకున్నారా? రక్తం పట్టడం జరిగింది. వచ్చారండి. ఇలా చూడండి ఒకసారి. ఓకే. చూడండి మరి మర్యాద చేయాలండి. పక్కి ఏదో పట్టుకుంటాను. క్యాన్సర్ స్క్రీనింగ్ లేడీస్ ఒకసారి డాక్టర్స్ కూడా ఒక యాంగిల్లో నుంచి ఫోటో తీయడానికి పర్లేదు అంటే మిడిల్ క్లాస్